మేడారం సమ్మక్క సారక్క లాంటి కుంభమేళ కేసీఆర్ అంటే మా దేవుడు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు, తెలంగాణ ప్రజలను కాపాడిన నాయకుడు మా కేసీఆర్ గారు. కాబట్టి మా మేడ్చల్ నియోజకవర్గంలో మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వేలాది మందిగా తరలి వచ్చిరు. ఈ జనము ఒక ప్రభంజనం కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా ఈ రెండేళ్ళు మాకైతే మేము అనిపిస్తున్నాం, మేమే రూలింగ్లు ఉన్నాం అనుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లు ఉంది అనుకుంటున్నాం. చెప్తున్నా కదా, ప్రజలందరూ వద్దంటే కూడా కేసీఆర్ చూడాలని వస్తున్నారు. ఇంతమంది జనం మాకు ఎప్పుడు రాలే. ఈ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందుకు మాకు మంచి రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా మా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. పార్లమెంట్ స్థానంలో ఆల్రెడీ గుండుసున్నా ఇప్పించిన కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండబెట్టినాక కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి రాడు అని అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. పులి వేట వేసేటప్పుడు 4 అడుగులు వెనుకకు పోతుంది. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ ఏం చేస్తాడో చూద్దాము. కేసీఆర్ శిష్యుడే కదా రేవంత్ రెడ్డి. సరే, నా శిష్యుడు, నా శిష్యరికం పొంది నాలాగా ప్రజలకు పనిచేస్తాడేమో అని సారుకున్నాడు. కానీ ఆయన చేసేటట్టు లేడు. ఆయన అనవాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి రాలేవు. కాబట్టి సింహం బయటికి వెళ్ళింది, ముందు తెలుస్తుంది మీకు. కేసీఆర్ కనిపిస్తే చాలు, దేవుడు మాట్లాడాడు, దేవుడిని చూస్తే చాలు ప్రజలకు, ఆ దేవుడే కేసీఆర్. నిజంగా ఇది చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఉద్యమంలో పాల్గొన్న సందర్భం గుర్తొస్తుంది. ఎప్పుడైతే గతంలో 15-20 ఏళ్ల కింద ఇదే వరంగల్ ప్రాంతంలో తెలంగాణ గర్జన అప్పుడు 20-25 లక్షల మొత్తం పెట్టామో, సేమ్ అదే మాకు రిపోర్ట్ అవుతుంది. చాలా సంతోషం ఉంది. నిజంగా కేసీఆర్ గారు 2001 ఒక్కడిగా మొదలై ఈ రోజున యావత్ దేశాన్ని తెలంగాణ వైపు చూసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఒక ప్రాంతీయ పార్టీ 25 సంవత్సరాలు ఉండడం అంటే చాలా అత్యంత అరుదు. మన ఎస్పెషల్ మన తెలంగాణ ప్రాంతం వాళ్ళకి రాజకీయం చేత కాదు, పార్టీ నడపడం చేతగా అని చెప్పి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు లాంటి మహామహులను ఎదుర్కొని ఈ రోజున తెలంగాణ రాష్ట్రాన్ని 13 ఏళ్ళు ఉద్యమం సాధించి తర్వాత వచ్చిన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వితిన్ 15 months లో యావత్ తెలంగాణ ఈరోజు కేసీఆర్ కావాలి, కేసీఆర్ ఉంటే కేసీఆర్ ఎట్లా కోల్పోయామని చెప్పేసి గుండెలో పెట్టుకుని మేము చూసుకుంటాం ఈసారి అని చెప్పేసి ప్రజలు కోరుకున్న తరుణంలో ఈ రోజున ఈ సభ అనేది అత్యంత కీలకమైన అంశం. నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే గులాబీ జెండా కప్పుకున్న మేము 20 సంవత్సరాల నుంచి ఒక కమిట్మెంట్గా పార్టీలో ఉంటూ ఒక ప్రాంతీయ పార్టీ రైతుల సభలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. యావత్తు తెలంగాణ ఈరోజు సంబరపడుతుంది. యావత్తు దేశం ఈరోజు తెలంగాణ వైపు సభ వైపు చూస్తుంది. మాకంటే ప్రతిపక్షాలు చాలా గుండెలు గుబిళ్ళు అవుతాయి. కేసీఆర్ గారు ఏ పిలిపిస్తే మళ్ళీ తెలంగాణ సమాజం అటు పయనిస్తుంది అన్న భయంతో ఈరోజు మాకన్నా ఉత్సాహంతో చూస్తున్నారు. పర్మనెంట్ గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని చెప్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాదు, కేసీఆర్ మళ్ళీ రాడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఈరోజు తెలంగాణ అంటే కేసీఆర్ సెంటిమెంట్ తను ఉన్నంత వరకు, ఈ ప్రకృతి ఉన్నంత వరకు ఉంటుంది. కాంగ్రెస్ లో భయం ఏంటంటే 15 నెలల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రోజున వాళ్ళకు నెగిటివ్ వచ్చి ఊళ్ళలో కొంత కొట్టే పరిస్థితి ఉంది. వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కావచ్చు, 420 పథకాలు కావచ్చు, ఏవి కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి కేసీఆర్ పిలుపు కోసం వాళ్ళు మాకన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎదురు. కేసీఆర్ పని ఎప్పుడు అవ్వలేదు. కేసీఆర్ ఆల్వేస్ ఎవర్ గ్రీన్ గా ఉంటాడు. ఈజ్ ద రియల్ హీరో ఆఫ్ తెలంగాణ. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలు మనం పొందుతారు. ఈ రోజున కేంద్రంలో ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వాలు అవసరం లేదు. అటు బీజేపీ కాంగ్రెస్ లాంటి కేంద్ర ప్రభుత్వాలు ఇక్కడికి కేంద్ర పార్టీలు మనకు అవసరం లేదని చెప్పేసి మరొకసారి ఈ రోజున తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఈ సభ ఉంటుంది. సభ ద్వారా నిజంగా కేసీఆర్ గారు బయటకు వస్తే ఒక సంచలనం, ఇంట్లో ఉంటే ఒక సంచలనం, మౌనంగా ఉంటే ఒక సంచలనం, ఒక మాట మాట్లాడితే సంచలనం. అటువంటి సంచలనాలకు పునాది ఈ రోజు సభ. వాళ్ళని కేసీఆర్ పని ఎప్పుడు వాళ్ళ పని అయిపోయింది. 15 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం పని అయిపోయింది, వాళ్ళ సీఎం పని అయిపోయింది. ఏ జిల్లాకు ఏ సీఎంఓ చెప్పుకోలేని పరిస్థితి. ఈ రోజున ప్రజలు కూడా సీఎం ఎవరంటే తెలియని వాళ్ళందరూ కేసీఆర్ అని చెప్పే పరిస్థితి. అందుకని చెప్పి ఆయన ఇచ్చిన హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, హెచ్సివి కావచ్చు, అన్ని వ్యతిరేకత కూడా ఉంచుకున్నారు. అతను ఇచ్చిన తులం బంగారం ఏదైనా ఊళ్ళో అడుగుతున్నారు, ఏది విద్యార్థులకు పింఛన్ ఏదని చెప్పేసి అడుగుతున్నారు, మహిళలకు స్కూటీ ఏదని చెప్పేసి అడుగుతున్నారు. అందుకని దేనికి సమాధానం చెప్పలేక కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టు సభ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకి సభ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఇది ఇది విజయోత్సవ సభ, రజతోత్సవ సభ. బీఆర్ఎస్ పార్టీ ఒక 25 సంవత్సరాల రజతోత్సవ సభ కాబట్టి ఇది ఒక పండుగలాగా బీఆర్ఎస్ కార్యకర్తలు 50 లక్షల మంది కార్యకర్తలు ఒక పండుగలా చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం మేము. థ్యాంక్ యూ. 17 నెలల ఫెయిల్యూర్ కాబట్టి పబ్లిక్ విరక్తి పుట్టి ఇంత పబ్లిక్ కేసీఆర్ 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 అనే పాట పాడుతారు. ఎందుకంటే 17 నెలల నుంచి చూస్తున్నాము, ప్రతి దాంట్లో ఫెయిల్యూరే. ప్రతి దాంట్లో అంటే
రైతు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఫెయిల్యూరు. కళ్యాణ లక్ష్మి అది ఫెయిల్యూరు. రైతు బంధు అన్నాడు, అది ఫెయిల్యూరు. అన్ని విధాల లగడచర్ల విషయంలో చూస్తే పాపం అమాయకులను రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టించిండు. హెచ్సియు చూస్తే హెచ్సియులో కూడా పాపం నెమలు ఉన్నాయి, ప్రాణాలు, అది విన్న ప్రాణాలు ఉన్నాయని అవి ఏం చూడకుండా ఏం ఆలోచన లేకుండా తీసుకుపోయి ఆగం చేసేసిండు. ఈ విధంగా చూస్తే 17 నెలల నుంచి హరికోస పెడుతుండు. తెలంగాణ పబ్లిక్ ను మొత్తం ఏ రంగంలో చూసినా కూడా హరికోస. ఇట్లాంటి ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు కూడా రావద్దు నాయన, ఇట్లాంటిది ఏమి రావద్దు, ఇట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. తెలిసో తెలియకో మార్పు అని కోరుకున్నాం, కానీ ఈ మార్పు పనికిరాని మార్పు. పేర్లు ఏది టీఎస్ ను టీజీ అని పెట్టి ఏది వేరే పేర్లను మారుస్తుంది తప్ప పబ్లిక్ ను సొమ్మును వృధా చేస్తుంది తప్ప ఒక్క కొత్త పని లేదు, ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు, ఏది లేదు. ఆ అడ్డగోలుగా అప్పులు చేసి ఆగాన్ చేస్తుండ్రు రాష్ట్రాన్ని. పబ్లిక్ చూస్తే ప్రతి రంగంలో చూస్తే బిల్డర్స్ కావచ్చు, ఏ రంగంలో చూసినా కూడా ఫెయిల్యూర్ గానే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహంగా ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం తెచ్చుకొని కొరివి పెట్టుకున్నట్టు అయిపోయింది. ఈ కొరివి ప్రభుత్వం ఎప్పుడు పోతుంది రాని ప్రతి పబ్లిక్ గోస పడుతున్నారు, హరిగోస పడుతున్నారు. మామూలుగా విషయం కాదు. ఎప్పుడు దిగిపోతారా, ఈ మూసిరెడ్డి ఎప్పుడు పోతాడా? అందరూ ఈ రేవంత్ రెడ్డి ఏదైతే పేరు మారుస్తుండో ఆయన రూపాయి లేకుండా పేరు మార్చారు మూసిరెడ్డి అని. రూపాయి ఖర్చు లేకుండా మూసిరెడ్డి అని పెట్టిండు. నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే బూతులే. ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే పదాలు జాలం కరెక్ట్ లేదు. ఒక పద్ధతి ఉండాలి. తెలంగాణ సమాజం, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ఒక మాటకు గౌరవం మర్యాద ఉంటుండే. ఈ ముఖ్యమంత్రి వాల్యూ లేదు. అసలు ముఖ్యమంత్రి అంటే గింత నీచమైన ముఖ్యమంత్రిని తెచ్చుకున్నామా అని తెలంగాణ సమాజం మొత్తము చాలా విరక్తి ఉట్టిపోయారు. అది రేవంత్ రెడ్డి చెప్తుండగా తెలంగాణకు బూతులు నేర్పిందే కేసీఆర్, ఆయన కంటే నేను పెద్ద బూతులే మాట్లాడతలే అంటుండగా. ఆయన మాట్లాడిన పదానికి ఒక అర్థం చెప్పిండు. పాత ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బుద్ధి లేని ప్రధానమంత్రి అన్నాడు. దానికి ఉదాహరణ చెప్పిండు. చపరాశికి ఉన్న బుద్ధి నీకు లేకపోయా అంటే ఇన్నిసార్లు తిరిగిపోతే నా తెలంగాణ ఇయ్యకపోయే, చపరాశికి ఉన్న బుద్ధి నీకు లేకపోయానా అని చెప్పిండు. అంటే కేసీఆర్ ఏ మాట చపరాశికి ఉన్న బుద్ధి నీకు లేకపోయానా అని చెప్పిండు. అంటే కేసీఆర్ ఏ మాట మాట్లాడినా దానికి అర్థం పర్థం ఉంటది. రేవంత్ రెడ్డికి అర్థం పర్థం కాదు కదా. నీచమైన మూసీ కాలో ఎట్లాంటిదో, మూసీ కాలో నా నోరు కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. ప్రతి చూసినా కూడా నోరు తెరిస్తే అబద్ధాలే, ఎక్కడ చూసినా అబద్ధాలే. ఏం లేదా మరి రేవంత్ రెడ్డిని బాగా తిడుతున్నావు, కేసులు పెడతాను, నేను భయం లేదా నీకు? మరి ఎక్కడ భయం లేదు. ఏం అన్నా చేసుకొని నేను ఒక్కనే కాదు, తెలంగాణ సమాజం మొత్తం. మొన్న చూడలేదా మూసీ కాలపండి ఎంత దరిద్రంగా తిట్టారు, ఎంత ఘోరంగా తిట్టారు. హైడ్రా విషయంలో కావచ్చు, ఏ విషయంలో చూసినా. మొన్న హెచ్యు స్టూడెంట్ తిట్టింది. ఏం చేసుకుంటావో చేసుకోపో, నువ్వు ఒక 420 కానివి, నువ్వు ఒక ముఖ్యమంత్రికి ఉన్న వాల్యూ లేదు. నీకు వాల్యూ లేని మనిషి నువ్వు ఒక ముఖ్యమంత్రి తెచ్చుకున్నావు. నీకు గౌరవం లేని వ్యక్తివి నువ్వు. ఏది గుంత నక్కలు అన్నావు కదా, నువ్వు ఇంకా పందికొక్కలు అని చెప్పి తిట్టింది. నేను అనలే, చెప్తున్నా. ఒక్కొక్క విద్యార్థి, ఒక మహిళలు, మూసిపంటున్న మహిళలు కావచ్చు, హైడ్రా ఏ విధంగా భయభ్రాంతులను చేసిండు. హైదరాబాద్ అయితే, ఊర్లలో అయితే పాపం ప్రతి ఒక్కరు పెన్షన్ సరిగా రాక, వాళ్ళకు రుణమాఫీ లేక మామూలు గోస పడతలేరు. రైతు భరోసా లేక 100% అందరు విరక్తి, ఆయన మీద ఉన్న విరక్తితోని ఈ సభను ఇలా లక్షల కొద్ది వస్తారు. ఆయన మీద విరక్తి కొద్ది కేసీఆర్ చేసిన పనులు ప్లస్ ఇప్పుడున్న ప్రభుత్వం వ్యతిరేకతోని ఈ పబ్లిక్ ఊట వచ్చేస్తుంది. ఆ విధంగా తెలంగాణలో అంతకుముందుకు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. 17 నెలల్లోనే ఇంత మార్పు వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి మీరు. సమాజం మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. ఇది కరెక్ట్ ప్రభుత్వం కాదు. క్లియర్.